ఇప్పుడు ఆయన కాదని ఆ సీటు పొత్తులో బీజేపీకి వెళ్ళిపోయింది అంటున్నారు. వాళ్ళు కూడా వెళ్ళి తీవ్ర స్థాయిలో ఆందోళన చేస్తారు. ఆ సీటు బీజేపీలో ఒక సాధారణ వ్యక్తికి కేటాయించడం జరిగింది. ఎలా చూడొచ్చండి చంద్రబాబు రాజకీయం? రాజమండ్రి పార్లమెంటరీ అభ్యర్థిగా పురంధేశ్వరిని ఓడించడానికి ఈ ప్రయత్నం అంతా దేనికోసం? ఇప్పుడు ఒకటండి, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి గురించి ఎవరికి పెద్ద చెప్పక్కర్లా. ఇందాక మనం మాట్లాడుతూనే చెప్పాము, పొత్తుల గురించిలో అవతల వాళ్ళ సొంత బంధువులు ఎవరైతే పోటీ చేస్తూ ఉంటారో ముందర వాళ్ళని గెలవనివ్వకుండా చేసే కార్యక్రమంలో భాగం. ఇప్పుడు గతంలో కూడా మీరు చూస్తే చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి ఇండైరెక్ట్ పొత్తు ఉంది 2019లో కూడా. అక్కడ కూడా పాపం బాలకృష్ణ రెండో అల్లుడు ఎంపీ కింద పోటీ చేస్తే ఈయన జనసేన పార్టీ నుంచి ఆయన ఐపీఎస్ ఆఫీసర్ జేడి లక్ష్మీనారాయణ గారు ఆయన్ని నుంచోబెట్టి ఏ రకంగా చీల్చి ఓట్లు చేయించి వాళ్ళ వియంకుడు అల్లుడినే బాలకృష్ణ అల్లుడినే ఓడించే కార్యక్రమం చేశాడు. ఇక్కడ కూడా సేమ్ అదే ప్రక్రియ అవుతుందేమో నేను అనుకుంటున్నా. ఏదేమైనప్పటికీ వాళ్ళని పెట్టినా పెట్టకపోయినా ఇవాళ రాజమండ్రి ఎంపీ క్యాండిడేట్ కింద బీసీ అభ్యర్థిని ప్రకటించింది జగనన్న. సో ఖచ్చితంగా ఆ పరంపర కంటిన్యూ అవుతుంది. 100% ఇక్కడ వైసీపీ ఎంపీనే గెలుస్తారు రాజమండ్రి వరకు. ఇంకా ఎక్కువ భారీ మెజారిటీతో గెలుస్తారు. ఇప్పుడు ఇక్కడ తీసుకొచ్చి అనపర్తిలో తీసుకొచ్చి బీజేపీ క్యాండిడేట్ పెట్టాడు. ఇప్పుడు దాకా నల్లబెల్లి రామకృష్ణారెడ్డిని ఎంతవరకు వాడాలో అంతవరకు వాడేశాడు చంద్రబాబు నాయుడు. ఫుల్ వాడేసి ఇప్పుడు రఘురామకృష్ణరాజుని ఏ రకంగా సెకండ్ రోల్ వేయించి వాడాడు, సేమ్ ఇక్కడ కూడా అలాగే వాడి ఇద్దరిని కరివేపాకులో తీసి పక్కన వాడేశాడు. సో ఇవాళ ఖచ్చితంగా నేను చెప్తా ఉన్నా, జగనన్న ప్రభంజనం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కనబడుతుందండి. 100% మా టార్గెట్ 175. ప్రతి నియోజకవర్గానికి మేము మంచి చేస్తూ ఉన్నాం. సో మంచి చేస్తూ ఉన్నప్పుడు ఇంకా మాకు భారీ మెజారిటీలతో మేము ముందరికి వెళ్తాం. ఇప్పుడు నిజంగా మా డాక్టర్ గారు 50,000తో అక్కడ అనపర్తిలో గెలుస్తున్నారు అనుకోండి, వీళ్ళు క్యాండిడేట్లని ఈ రకంగా ఇచ్చేసుకుని ఇంకా 50,000, 70,000, 75,000 అవుతుంది. ఆ ప్లస్ అంతా కూడా ఎంపీకి వస్తుంది కదా. సో ఖచ్చితంగా మా ఎంపీ క్యాండిడేట్ ఎవరైతే గూడూరు శ్రీనివాస్ గారు ఉన్నారో వాళ్ళకి ఇంకా భారీ మెజారిటీలు పెరుగుతాయి.